రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6 హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. రాజ్ కుమార్ ను పట్టిస్తే 2 లక్షల రూపాయల నజరానా ఇస్తామని సిపి తరుణ్ జోషి ప్రకటించారు. పోక్సో కేసులో నిందితుడైన రాజ్ కుమార్ మైనర్ బాలికతో పాటు 6గురిని అర్ధరాత్రి చంపేసిన తర్వాత కారులో పరారయ్యాడు. సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు 3 రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 10 పోలీస్ బృందాలు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నాయి. రాజ్ కుమార్ అద్దె కారులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే షాద్ నగర్ లో సెల్ఫ్ డ్రైవ్ కార్ ని శుక్రవారమే అద్దెకు తీసుకున్నాడు రాజ్ కుమార్. నందిగామ సమీపంలోని చేగూరు వద్ద కార్ ని వదిలి వెళ్లినట్లు గుర్తించారు. షాబాద్ 6 హత్య కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. షాబాద్ ఎస్ఐ, సిఐపై సస్పెన్షన్ వేటు వేశారు. రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయలేదని, రాజ్ కుమార్ కి పోలీసులు సహకరించారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సౌజన్య మైనర్ బాలికతో పాటు వాళ్ళ తల్లి, నాన్నమ్మ ముగ్గురు మృతదేహాలకు వచ్చేపటి క్రితమే చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. కాసేపట్లో షాబాద్ కు ఆ ముగ్గురి మృతదేహాలను తీసుకొని రాన్నారు. అయితే మృతదేహాల విషయంలో కూడా కాస్త గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ముగ్గురి మృతదేహాలను ఒక ట్రాక్టర్ లో ఉంచి నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మేమేం అంత గతి లేని వాళ్ళం కదా, ముగ్గురి మృతదేహాలను మాకు ఇవ్వాల్సిందే, ఇంటి దగ్గర ఫార్మాలిటీస్ అన్ని చేసిన తర్వాతనే పంపిస్తామని చెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఉదయం జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులతో మృతదేహాలను కనుక తీసుకొని వస్తే మరోసారి ఆందోళన, గొడవ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేరుగా శ్మశాన వాటిక తరలించాలా, లేకపోతే ఆ ముగ్గురి మృతదేహాలను ఇంటికి తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలా అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అయితే మృతదేహాలు ఇప్పటికే షాబాద్ చేరుకున్నా కూడా కావాలనే ఆలస్యం చేస్తున్నారు. ఇంటికి తీసుకొని రానివ్వకుండా పోలీసులు కావాలని సర్పంచ్ తో మాట్లాడి నేరుగా శ్మశాన వాటిక తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులంతా గొడవకు దిగుతున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసు విషయంలో పోలీసులు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాజ్ కుమార్ పైన పోక్సో కేసు నమోదైనా కూడా పట్టించుకోలేదు. తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇచ్చారు. బెయిల్ పై వచ్చినటువంటి రాజ్ కుమారే ఈ 6గురిని హత్య చేశాడు. ఇన్ కేసు తనని కనుక అరెస్ట్ చేసి ఉండి పోక్సో కేసులో కనుక తనను రిమాండ్ పంపించుంటే ఇంకా ఘోరం జరిగి ఉండేది కాదని చెప్పి ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ ఘటన పైన దర్యాప్తు చేసినటువంటి సిపి తరుణ్ జోషి ఇద్దరు సిఐతో పాటు ఎస్ఐ కారణంగా భావించి ఇప్పటికే 5ని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. అండ్ రవి, మార్నింగ్ ఎంతటి టెన్షన్ వాతావరణం నెలకొందో అందరూ చూశారు. సో ఎటువంటి భద్రతను ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఫర్దర్ గా? ప్రస్తుతానికి షాబాద్ లో ముగ్గురి మృతదేహాలను తీసుకొచ్చే ఇంటి పరిసరాల్లో దాదాపు 100 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెన్ మృతదేహాలు వచ్చిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనే అవకాశం కూడా ఉంటుంది. ఉదయం నడి రోడ్డు పైన బైఠాయించి ధర్నాకు దిగారు. ఈవెన్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా పెద్ద ఎత్తున బైఠాయించారు. ఇన్ కేసు మృతదేహాలు వచ్చిన తర్వాత కూడా అలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయనే ఉద్దేశంతో దాదాపు 100 మంది పోలీసులతో భద్రతను అయితే ఏర్పాటు చేశారు. సో కాసేపట్లో మృతదేహాలు ఇంటికి చేరుకున్న తర్వాత ఎక్కువసేపు ఇంటి వద్ద ఉంచకుండా నేరుగా మరివేడిగా శ్మశాన వాటికకు తీసుకుని వెళ్ళి అంత్యక్రియలు ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నారు. ఇప్పటికే శ్మశాన వాటికలో వాళ్ళని పూడ్చేందుకు గోతిని కూడా తీసి రెడీగా ఉంచారు. మృతదేహాలు రాగానే కేవలం ఒక అరగంటలోపు మొత్తం ప్రాసెస్ అంతా ఫినిష్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. రోజు రవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.